వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ఇవాళ వార్తల ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభా విద్యాలయ ఆవరణలో అంతర్జాతీయ రంగుల దినోత్సవ వేడుకలు ప్రీ ప్రైమరీ చిన్నారులచే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రతిభా విద్యాలయ అధినేత దాసం శేషారావు ఆధ్వర్యంలో మార్చ్ 21న జరగబోయే రంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎరుపు మరియు తెలుపు రంగుల ప్రాముఖ్యత గురించి రంగుల ప్రదర్శన ద్వారా చిన్నారులకు వివరించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రతిభా విద్యాలయ అధినేత దాసం శేషారావు మాట్లాడుతూ, రంగులు మన జీవితంలో ఆనందం, చిరునవ్వు, వినోదం మరియు అర్థాన్ని పంచుతాయని అన్నారు. ప్రజల జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన విషయాల్లో ఒకటైన రంగుల ప్రాముఖ్యత గురించి చిన్నారులకు వివరించడం జరిగిందని తెలిపారు. వరల్డ్ హెడ్ ఇంజరీ డేను పురస్కరించుకుని రెనే హాస్పిటల్ మరియు కరీంనగర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో బైక్ ర్యాలీని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరికి రోడ్డు ప్రమాదాల వల్ల తలకు బలమైన గాయాలు కావడం వల్ల నేడు దేశంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం మరియు శాశ్వత అంగవైకల్యంతో జీవితాలు కోల్పోవడం జరుగుతోంది. కేవలం హెల్మెట్ ధరించడం ద్వారా తలకు ఎటువంటి గాయాలు కాకుండా ఉండొచ్చని, ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని, ప్రతి ఒక్కరికి హెల్మెట్ ధరించడం పట్ల అవగాహన పెంపొందించాలన్న ఒక సదుద్దేశ్యంతో ఈ ర్యాలీ నిర్వహించి పలువురికి హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రెనే హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ డాక్టర్ బాంగారి స్వామి మాట్లాడుతూ, తన వైద్య వృత్తిలో చాలా వరకు ప్రమాదాలు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే జరిగాయని, ఒక రోడ్డు ప్రమాదం జరగడం వల్ల కేవలం ప్రత్యక్షంగా ఒక వ్యక్తి గాయపడడం లేక చనిపోవడం మాత్రమే జరుగుతోందని అందరూ అనుకుంటారు. కానీ ఒక కుటుంబం మొత్తం ప్రభావితం అవుతుందని, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయే పరిస్థితి, సరైన సమయంలో కుటుంబానికి అందివచ్చే వయసున్న సంతానాన్ని కోల్పోయే తల్లిదండ్రులను తన కెరియర్లో ఎంతో మందిని చూశానని అన్నారు. ఈ కార్యక్రమంలో రెనే హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ ఇన్ఫర్టిలిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ బంగారి రజనీ ప్రియదర్శిని, 1 టౌన్ సిఐ కోటేష్, 2 టౌన్ సిఐ సృజన్ రెడ్డి, 3 టౌన్ సిఐ జాన్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ, రెనే హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రాచారి మరియు పలువురు పాల్గొన్నారు. రెనే హాస్పిటల్ ప్రతి సంవత్సరం ఏదో ఒక యాక్టివిటీ బ్రెయిన్ ఇంజరీ డే ఖచ్చితంగా నిర్వహిస్తారు. గత సంవత్సరం డాక్టర్స్కి అవగాహన సదస్సు బ్రెయిన్ ఇంజరీ పైన ట్రామా లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్ ట్రామా లైఫ్ సపోర్ట్ అనే ఒక సీఎం నిర్వహించాము. ఈసారి అవగాహన అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది మెయిన్గా హెడ్ ఇంజరీ యొక్క తీవ్రతని అంబులెన్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రీ హాస్పిటల్ కేర్ అంటాం, 108 అంబులెన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ సివియారిటీ వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా హాస్పిటల్కి వచ్చిన తర్వాత అందులో మోర్టాలిటీ 20%, 20 మంది చనిపోవడం, మిగతా 80%లో ఓన్లీ 20% విల్ రికవర్ కంప్లీట్లీ. 60% వాళ్ళ డిజబిలిటీతోని, అంటే జీవితాంతం ఏదో ఒక డిజబిలిటీ, అంటే మాటలు సరిగా రాకపోవడం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేంజ్ కావడం, ఫేస్ కంప్లీట్గా చేంజ్ కావడం, హెయిర్ లాస్ కావడం, ఫేషియల్ డిస్ఫిగర్మెంట్ కావడం, కుంటుతూ నడవడం. బీర్కూర్ మండల బీజేపీ అధ్యక్షుడు నాగెళ్ల సాయి కిరణ్ మాట్లాడుతూ, ఏప్రిల్ 2020 సమయంలో దేశ ప్రజలు కరోనాతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా, తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడుతున్న సమయంలో ప్రజలకు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద పేద ప్రజలకు 5 ఏళ్ల నుంచి ఉచిత రేషన్ బియ్యం ఇచ్చి వారి ఆకలి తీర్చారు. దేశంలో 80 కోట్ల మందికి ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కరోనా సమయంలో ఏప్రిల్ 2020 దేశ ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్న సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వడం జరిగింది. అది ఒక సంవత్సరమే కాకుండా ఏప్రిల్ 2020 నుంచి
ఈ సంవత్సరం 2025 వరకు గత 5 సంవత్సరాల నుంచి రేషన్ షాపులలో ఉచితంగా రేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ప్రభావంతో ఈరోజు రేషన్ డీలర్లు అందరూ అక్కడ నరేంద్ర మోడీ ఫోటో పెట్టకుండా అసలు ఏమీ లేకుండా వాటలేని రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడం చాలా దృష్టకరం. మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే ప్రతి ఒక్క రేషన్ షాపులలో నరేంద్ర మోడీ గారి ఫోటో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒక 15 రోజుల తర్వాత నరేంద్ర మోడీ గారి ఫోటో లేకపోతే మేమే స్వయంగా ప్రతి ఒక్క రేషన్ షాప్కి వచ్చి నరేంద్ర మోడీ గారి ఫోటో అక్కడ మేము పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సంతూరు గ్రామంలోని ప్రజలు తమకు పునరావాసము కల్పించాలని కోరుతూ బహుజన సేన ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు విచ్చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబ సభ్యులు, బహుజన సేన, సమతా సైనిక్ దళ్ సభ్యులు ఆవాసం కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని నినాదాలు చేశారు. పేదోళ్లకు ఇండ్లు స్థలాలు ఇచ్చి వాళ్ళకు నివాసం కల్పించడానికి ఆ స్థలాలు ఉపయోగించుకోవాలని ఉంటుంది తప్ప వేరే రకంగా కట్టబెట్టడానికి వేరే వాళ్ళకు ఉండదు. కానీ ఇక్కడ కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మఠం పంచాయతీ సంతూరు గ్రామంలో దాదాపు చెరువు పొరంపోకు స్థలంలో అక్కడ నివాసం ఏర్పరచుకొని దాదాపుగా 25 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఏర్పరచుకొని కరెంటు బిల్లులు కడుతూ పంచాయతీ వాటర్ వాడుకుంటూ అన్ని సౌకర్యాలు పొందుతూ ప్రభుత్వానికి కూడా పన్నులు కూడా కడుతూ అక్కడ నివాసం ఉన్నటువంటి నా ఎస్సీ కుటుంబాలు, బీసీ కుటుంబాలు అక్కడ నివాసం ఉంటే హుటాహుటిన 2 దఫాలుగా వాళ్ళకు ఒక నోటీసులు జారీ చేసి మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేసేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి వెళ్ళి మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పేసి అంటున్నారని మొరపెట్టుకుంటే కలెక్టర్ గారు కాస్త సమయం ఇచ్చి దీని మీద ఆలోచిద్దామంటే మళ్ళీ వెంటనే కలెక్టర్ గారు చెప్పిన దాఖలను కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఒక 10 రోజుల్లోనే, వారం రోజుల్లోపే హుటాహుటిన ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పోలీసు పహారా కాసి అందరినీ బయటకి ఈడ్చి దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి అక్కడ ఆ ఇళ్లను నేలమట్టం చేసేశారు. ఇది ఎంతవరకు ఇది ఆటవిక చర్యలుగా మేము భావిస్తున్నాం. ఇది ప్రభుత్వ భూమి, ఇదేమే పెత్తందారుల భూమో ఒంగోరు భూమో మా వాళ్ళు ఆక్రమించుకోలేదు. ఆ ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ ఏమన్నా వేల ఎకరాలు భూస్వాములు ఏమన్నా వచ్చి ఇల్లు కట్టుకున్నారా? సెంటు అరసెంటు స్థలం లేని వాళ్ళు వచ్చాడు ఇల్లు కట్టుకున్నారు. మా వాళ్ళకి ఏమన్నా ఎకరాలు ఏమన్నా పక్కన స్థలాలు ఉన్నాయా? చనిపోతే వేసుకోవడానికి, శవం వేసుకోవడానికి కూడా సక్రమమైన స్థలం లేని ఉన్నటువంటి పేదవాళ్ళం మేము. అలాంటి వాళ్ళు మీరు కట్టుకుంటే ఇక్కడ వచ్చి దబ్బేస్తున్నారు. ఈ రూల్స్ కేవలం ఎస్సీ బీసీ మాత్రమే వర్తిస్తాయా లేక అగ్రవర్ణాలకు పెద్ద పెద్దలకు వర్తిస్తాయా అనే విషయం ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్పీ రేటుని మించి ఎక్స్ట్రా మనీ తీసుకుని మద్యం షాప్ రన్ చేస్తున్న యాజమాన్యం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగలలో వైన్ షాప్లో కలకలం. మద్యం ఎంఆర్పీ రేట్లకు మించి అమ్ముతున్నా పట్టించుకొని సంబంధిత అధికారులు. అడిగిన వారికి నా ఇష్టం అని సమాధానం ఇస్తున్నట్లు మద్యం ప్రియులు వాపోతున్నారు. ఐబీ ఎంఆర్పీ 190 ఉండగా అమ్మే రేటు 200 రూపాయలు. ఎంసీ విస్కీ ఎంఆర్పీ 180, షాపుల్లో అమ్మే అమ్మకం ధర 190. ఖర్జూర్ బీర్ ఎంఆర్పీ 180, అమ్మకం ధర 200 రూపాయలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో రకాల మద్యం బ్రాండ్లపై ఎంఆర్పీ రేట్ల కంటే అధికంగా తీసుకుంటున్నారని, వాళ్ళ ఇష్టానుసారంగా అధిక ధరలకు అమ్ముతుంటే ప్రభుత్వం వారు ఎంఆర్పీ రేటు పెట్టడం ఎందుకని మద్యం ప్రియుల ఆందోళన. ఇకనైనా ఇలాంటి దోపిడీని అరికట్టాలని అధికారులను కోరుతున్నారు. మీకు తెలిసిన మనిషి అని ఎంసీ మనోడు గుమ్మస్తానని చెప్పాడు. గుమ్మస్తానని చెప్తే చెప్పుకోవాలి కదా. సంబంధం లేదండి, గుమ్మస్తాను నేనంటే నాకేం తెలుసు అంటే చెప్పుకోవాలి కదా. ఖర్జూర ఎంసీ ఎంత? సరే ఇప్పుడు మన వాళ్ళు అనుకోండి 400 నేను అడుగుతాను పట్టుపట్టం ఒకటే. ఖర్జూర బీర్ ఒకటే ఎంసీ.
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు ఎస్సీ కార్పొరేషన్ వారి సౌజన్యంతో ఎస్సీ నిరుద్యోగ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. గతంలో వీరికి ప్రభుత్వం తరపున ఉచిత శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా అన్ని రంగాలలో మహిళలు రాణించాలని ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటూ ప్రోత్సహిస్తుందని అన్నారు. మహిళలు వంటింటికి పరిమితం కాకుండా వారి కాళ్ల మీద వారు నిలబడేలా ఆర్థికంగా నిలబెడుతూ వ్యాపార రంగంలో నిలదొక్కునేలా స్వయం సహాయక మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సహోదరుమని చెప్పింది. నేను ఇంటర్ చదువుకున్నాను, 10th చదువుకున్న వాళ్ళు, ఇంటర్ చదువుకున్న వాళ్ళు మీరు ఉపాధి కల్పనలో కాకుండా దయచేసి కొంచెం కష్టమైనా కూడా మీ చదువును మానకండి. మీ చదువును కొనసాగించినట్టయితే మీకు అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ఆడపిల్లలకు అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మీరు ఇంటరో లేకపోతే 10th చదువు ఇంతకే చాలని చెప్పేసి మానేయకుండా ప్రైవేట్గా మీరు కష్టపడి మీరు విద్యను కొనసాగించండి. ఈ అవకాశాన్ని మీకు ఎప్పుడైతే కల్పించినందుకు నేను ముఖ్యంగా మన పీడి గారు చాలా సాహృభావంతో సేవ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఆయన యొక్క స్వంత సమయాన్ని ఏ ప్రభుత్వం కూడా నిర్ణయం భారతదేశంలో మరి బీజేపీ ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. బీజేపీ రకరకాలుగా మేము పేదలకు బడుగు వర్గాలకు తోడుగా ఉంటామనేటటువంటి బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రతిపాదించింది. ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి సికింద్రాబాద్ రీజనల్లో ఉన్న ఆర్ఎం ఆఫీస్ జేబీఎస్ వద్ద రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగస్తుల డిమాండ్లపై ఈడీ ఆర్ఎం కార్యాలయం వద్ద తాల్లా ప్రగడ, మహేష్ మరియు కిషోర్ ఆధ్వర్యంలో 200 మంది రిటర్న్ ఉద్యోగులు ఈ ధర్నాలో ఆర్ఎం ఆఫీస్లో వినతిపత్రంలో డీఏ మాకు రావాల్సిన బకాయిలు తొందరగా విడుదల చేయాలని, ఆర్ఎం లేని కారణంగా కార్యాలయంలో వారి పీఏలకు అందజేయడం జరిగింది. ప్రధానమైన డిమాండ్ ఏమనగా 2017 నుండి రావాల్సిన పే స్కేల్ బకాయి, డీఏ బకాయి, లీవ్ ఎన్కాష్మెంట్ మరియు సిటీలో విశ్రాంత ఉద్యోగస్తులను డీలక్స్ బస్సులో అనుమతించాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో 200 మంది రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. దేశ చరిత్రలో ఈ బిల్లు విప్లవాత్మకమైనదని అసోసియేషన్ సభ్యులు అన్నారు. బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్కు, సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బార్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు న్యాయం చేస్తూ 42% రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీ బిల్లు మన అసెంబ్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టి మిగిలిన మంత్రివర్గులు, మిగిలిన పార్టీలు అందరూ కూడా సహకరించి బిల్లు పాస్ చేసినందుకు భారతదేశ చరిత్రలోనే మన తెలంగాణలో మొట్టమొదటిగా అసెంబ్లీలో పెట్టి బీసీ బిల్లు పాస్ చేసినందుకు ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అడ్వకేట్లు అందరూ కూడా
న్యాయవాదుల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. అలాగే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లు కూడా ఇంతకుముందు పాస్ అయిన విషయం మీకు తెలుసు. ఈ సందర్భంగా కూడా ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఒక ఆర్థికపరమైనటువంటి వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి క్రమంలో ఇవాళ ఒక రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం సంతోషం. అన్ని రాష్ట్రాల్లో కూడా జరగాలి. వెనుకబడినటువంటి వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మన డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ బీసీ ఏదైతే కులగణన మన చీఫ్ మినిస్టర్ గారు అనౌన్స్మెంట్ చేసిండో 42%, ఆయనకు మొదటిగా కృతజ్ఞత తెలియజేస్తూ మన బీసీ సమాజం అందరూ సంతోషంగా అందరూ జరుపుకొని కృతజ్ఞత తెలుపుతున్నాం. ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఒక చిన్న అంశాన్ని గుర్తు చేస్తూ, ఏవైతే కులాలు రాజ్యాధికారాన్ని చేరుకోలేవో ఆ కులాలు తరతరాలుగా అంతరించిపోతాయని చెప్పి ఒక మాట చెప్పారు. దాన్ని బేసిక్ ప్రిన్సిపల్గా తీసుకొని ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి 42% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో దీనివల్ల బీసీలకు రాజ్యాధికారంలో కానీ, ఆర్థికంలో కానీ, ఉద్యోగాలలో కానీ, విద్యారంగంలో కానీ వారి యొక్క భవిష్యత్తు మరియు ప్రభుత్వానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ. సోదరి మనం చెప్పినట్టుగా 70 ఏళ్ల పోరాటం, 70 ఏళ్ల ఆరాటం బీసీలది. 30 ఏళ్ల పోరాటంలో ఒక విప్లవాత్మకమైన మార్పు రావడానికి, సామాజిక సమాజ స్థాపన జరగడానికి ఒక అంకురార్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి, అలాగే బీసీ ముఖ్యమంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ వారి మిత్ర బృందం, అలాగే మిగతా న్యాయవాద సోదరి అందరం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర అసెంబ్లీలో 42% బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశం ఇవ్వడానికి ఒక చరిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు దాన్ని ప్రవేశపెట్టారు. వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే 2 లక్షల రూపాయల వరకు రుణం ఏకకాలంలో మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న హామీలను తుంగలో తొక్కారని రైతు ఐక్యవేదిక నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని అంగడి బజార్లో రైతులతో కలిసి గురువారం మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతు రుణమాఫీ కాని రైతులతో కలిసి పెద్ద ఎత్తున మార్చి 24న చలో అసెంబ్లీ ముట్టడి నిర్వహించ తలపెట్టినట్లు తెలిపారు. పార్టీలు వేరైనా జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. పార్టీలు వేరైనా జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. పన్నాల తిరుపతి రెడ్డి గారు, భూమిరెడ్డి గారు, ఇంకా జిల్లా నాయకులు మల్లారెడ్డి గారు, అదేవిధంగా మా కొడిమ్యాల మండల రైతులు సమావేశం పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, మొన్న జరిగిన గవర్నర్ ప్రసంగంలో అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పుడు అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ మొత్తం రాష్ట్రం మొత్తం 100% రుణమాపైందని అబద్ధాలు చెప్పిండు. దానికి నిరసనగా ఖచ్చితంగా 100% రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో 24వ తారీఖు సోమవారం రోజున అసెంబ్లీ ముట్టడి కోసం సమాయత్తం చేయడం కోసం ఈరోజు కొడిమ్యాల మండల కేంద్రంలో జిల్లా రైతు ఐక్యవేదిక తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.